హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. విరాట్ కోహ్లీకి రికార్డ్స్ బ్రేక్ చేయడం డైలీ హ్యాబిట్ లాంటిది. ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ అయినా విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో ఏదో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంటాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్లో చేసిన రికార్డ్స్ వేరే ఏ బ్యాటర్ చేయలేదు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కల్ట్ ఫిగర్ లాంటోడు. బెంగళూరు ఫ్యాన్స్లో 70% కన్నా ఎక్కువ మంది విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ అయ్యే ఉంటారు. విరాట్ కోహ్లీ 2008 నుండి ఇప్పటి వరకు ఆర్సీబీతోనే ఉన్నాడు. వేరే ఏ ఫ్రాంచైజ్ కూడా ఆడకుండా విరాట్ కోహ్లీ ఆర్సీబీతోనే గత 17 సీజన్స్గా ఉంటున్నాడు. అట్లాంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిండు. కానీ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో బ్రేక్ చేసిన 5 అన్నోన్ రికార్డ్స్ ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో చాలా తక్కువ మందికి తెలిసిన విరాట్ కోహ్లీ 5 రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెంబర్ 5, యంగెస్ట్ కెప్టెన్ ఇన్ ఐపీఎల్. విరాట్ కోహ్లీ 2013లో ఆర్సీబీకి తొలిసారి ఫుల్ టైమ్ కెప్టెన్గా మారిండు. కానీ 2012లోనే విరాట్ కోహ్లీ పార్ట్ టైం కెప్టెన్గా ఉన్నాడు. 2012లో డానియల్ వెట్టోరీ ఇంజురీస్ కారణంగా టోర్నమెంట్కి దూరమైండు. అప్పుడు మిగతా సీజన్ మొత్తం విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. కానీ 2013లో విరాట్ కోహ్లీ ఫుల్ టైం కెప్టెన్గా అయ్యాడు. కానీ 2011లో విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ మ్యాచ్లో వెట్టోరీ నీ ఇంజురీ వల్ల రూల్ అవుట్ అయ్యిండు. ఇక ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వెట్టోరీ ప్లేస్లో కెప్టెన్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేసిన మ్యాచ్లో ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ పైన మ్యాచ్ ఆడినరు. ఆర్ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ పట్టి 146 రన్స్ కొడితే చేజ్లో ఆర్సీబీ దుమ్ము లేపినరు. క్రిస్ గేల్ అప్పట్లో ఉన్న ఫామ్కి ఏ స్కోర్ అయినా చిన్నదే. అట్లాంటిది మ్యాచ్లో గేల్ 44 బాల్స్లో 70 కొట్టి 17 ఓవర్స్లోనే టార్గెట్ని చేస్ చేసింది ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్గా చేస్తున్న విరాట్ కోహ్లీ ఏజ్ వచ్చేసి 22 years 187 days. ఇంత చిన్న వయసులో ఒక టీంకి కెప్టెన్గా చేసిన విరాట్ కోహ్లీ యంగెస్ట్ కెప్టెన్ టు లీడ్ ఫ్రాంచైజ్ ఇన్ ఐపీఎల్ అనే రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. నెంబర్ 4, ఫస్ట్ టు రీచ్ 5000 runs ఇన్ ఐపీఎల్ ఇన్ ఇండియన్ సాయిల్. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఐపీఎల్లో 7805 రన్స్ కొట్టి ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. కానీ 2019లో విరాట్ కోహ్లీకి ఫస్ట్ బ్యాటర్ టు రీచ్ 5000 runs రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే పడడంతో సిఎస్కే బ్యాటర్ సురేష్ రైనా సెకండ్ ఇన్నింగ్స్లో 5000 runs రీచ్ అయి ఫస్ట్ బ్యాటర్ టు రీచ్ 5000 runs ఇన్ ఐపీఎల్ రికార్డ్ని అతను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ సీజన్లో విరాట్ కోహ్లీ మిగతా మ్యాచెస్ బాగా ఆడడంతో 5000 runs రీచ్ అయిన సెకండ్ బ్యాటర్గా మారిండు. విరాట్ కోహ్లీ 157 ఇన్నింగ్స్లో 5000 runs రీచ్ అయ్యిండు. సెకండ్ ఫాస్టెస్ట్ 5000 runs కొట్టిన బ్యాటర్గా రికార్డులో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ బై పేరు మీద ఉంది. డేవిడ్ బై 135 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించిండు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 248 ఐపీఎల్ గేమ్స్ ఆడితే 7805 runs కొట్టిండు. 38.45 యావరేజ్ ఉంది. 131 స్ట్రైక్ రేట్ ఉంది. 54 50s అండ్ 8 100s ఉన్నాయి. కానీ సురేష్ రైనా అండ్ డేవిడ్ వార్నర్ 5000+ runs మొత్తం సౌత్ ఆఫ్రికా అండ్ యూఏఈలో పెట్టినప్పుడు కూడా కొట్టిండ్రు. కానీ విరాట్ కోహ్లీ యూఏఈ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు 18 times బ్యాటింగ్ పట్టి 150 కొట్టిండు. అయితే ఇండియన్ సాయిల్ పైన ఐపీఎల్లో 5000 runs కొట్టిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. నెంబర్ 3, స్కోర్డ్ 50 వెన్ అదర్ నెవర్ రీచ్ డబుల్ డిజిట్ స్కోర్స్. 2017లో ఆర్సీబీ టీం రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టీంతో మ్యాచ్ ఆడినరు. అప్పటికి ఆర్సీబీ కేవలం 2 మ్యాచెసే గెలిచారు. ఈ మ్యాచ్ తప్పకుండా విన్ అవ్వాల్సిన మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ ఫస్ట్ చేసింది. కానీ పిచ్ ట్రిక్కీగా ఉండడంతో ఆర్సీబీ వాళ్ళు టైట్ బౌలింగ్ వేయడంతో ఈ మ్యాచ్లో పూణే వాళ్ళు 157 కొట్టగలిగినరు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్స్గా వచ్చారు. హెడ్ ఎక్కువసేపు లేడు. అయితే విరాట్ 18th ఓవర్ వరకు బ్యాటింగ్ పట్టిండు. విరాట్ 48 బాల్స్లో 55 కొట్టిండు. ఆర్సీబీ స్కోర్ వచ్చేసి 84 for 9 ఉంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఇంకో వైపు నుండి సపోర్ట్ రాలేదు. విరాట్ తప్ప ఎవ్వరు కూడా 10 runs దాటలేదు. దానివల్ల ఆర్సీబీ 96 runs కొట్టిండ్రు. ఆ మ్యాచ్లో విరాట్ని మినహాయిస్తే కేదార్ జాదవ్ ఒక్కడే ఒక బౌండరీ కొట్టిండు. ఇలా అవ్వడంతో ఏ బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ కొట్టకుండా విరాట్ ఒక్కడే 50+ స్కోర్ కొట్టి ఈ రికార్డ్ని తన పేరున చేసుకున్నాడు. నెంబర్ 2, కెప్టెన్ టు విన్ మ్యాచెస్ అగైన్స్ట్ 11 అపోజిషన్స్. ఐపీఎల్లో విరాట్ కెప్టెన్సీ పైన చాలా విమర్శలు ఉన్నాయి. కానీ విన్నింగ్స్లో ఆర్సీబీ కోహ్లీ కెప్టెన్సీలో ముందుంది. ఐపీఎల్లో 9 అపోనెంట్సే ఉంటారు. కానీ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ మాత్రం 11 డిఫరెంట్ అపోనెంట్స్తో కెప్టెన్గా విన్ అయ్యాడు. అయితే ఈ రికార్డ్ని విరాట్ కోహ్లీ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ అండ్ పూణే వారియర్స్ లాంటి టీమ్స్ని బీట్ చేసి సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఆడిన టీమ్స్ అన్నిటిపైన విరాట్ గెలిచి ఈ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. సెకండ్, థర్డ్, 4th ప్లేసెస్లో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ అండ్ ధోని ఉన్నారు. నెంబర్ 1, హిట్టింగ్ ఫస్ట్ 2 balls to 6. 2019లో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఆర్సీబీకి డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. కానీ ఈ మ్యాచ్లో రెయిన్ వల్ల
ఈచ్ టీమ్ 5 ఓవర్స్ ఆడాలని ఎంపైర్స్ నిర్ణయించారు. అయితే హోమ్ టీమ్ ఆర్సీబీ విరాట్ అండ్ ఏబీడీ ఓపెనర్స్గా మ్యాచ్ని స్టార్ట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్కి వరుణ్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. ఇక విరాట్ ఆగుతాడా? ఫస్ట్ బాల్ని 6 కొట్టిండు. నెక్స్ట్ బాల్ కూడా ఎక్స్ట్రా కవర్ మీదుగా 6 కొట్టాలనుకుంటే అది ఎడ్జ్ అయి థర్డ్ మ్యాన్ మీదుగా 6 పోయింది. దీనివల్ల విరాట్ కోహ్లీ ఒక ఇన్నింగ్స్లో ఫస్ట్ 2 బాల్ 6 కొట్టిన ప్లేయర్గా మారిండు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ దూసుకెళ్లింది. ఆర్సీబీ 67 for 7 స్కోర్ చేశారు. విరాట్ కోహ్లీ 7 balls 25 కొట్టిండు. అయితే ఈ గేమ్ మళ్లీ వాన వల్ల వాషౌట్ అయింది. ఆర్సీబీ 2019 సీజన్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇవే విరాట్ కోహ్లీ గురించి ఎవ్వరికి తెలియని టాప్ 5 అన్నోన్ రికార్డ్స్. దీంట్లో మీకు ఎన్ని రికార్డ్స్ తెలుసో కమెంట్ చేయండి. ఇట్లాంటివి ఇంకా ఏమైనా రికార్డ్స్ తెలిసే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.